హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మన ఛానల్లో మరో సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇక టేస్ట్ విషయానికి వస్తే భలే అంటే భలే రుచిగా ఉంటుందండి. హెల్తీగా ఈవినింగ్ టైం ఏదైనా స్నాక్స్ చేయాలి అనుకుంటే బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చండి. ఈ రెసిపీ అయితే ఫుల్గా వీడియో చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. రుచి అయితే అదిరిపోతుంది. ఇక రెసిపీ స్టార్ట్ చేసుకుందాం. దీనికోసం అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1.5 కప్పు వరకు గోధుమ పిండి తీసుకోండి. అలాగే ఇందులోనే టేస్ట్కి తగ్గ ఉప్పును వేసుకోండి. అలాగే 1-2 స్పూన్ల వరకు నూనెను వేసుకోండి. వేసుకొని మొత్తం ఈ పిండిలో బాగా కలిసేటట్టు ఫస్ట్ అయితే కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం నీళ్ళను వేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా పిండిని అయితే కలిపేసుకోండి. రెగ్యులర్గా చపాతీ పిండి ఎలా కలిపేసుకుంటామో అదే విధంగా కలుపుకోవాలండి. స్మూత్గా కలుపుకోవాలి. కాస్తంత ఎక్కువసేపు కలుపుకుంటే పిండి అనేది స్మూత్గా వస్తుంది. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా అయితే కలిపేసి పెట్టేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేయండి. నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించి ఒక బాల్ని పెట్టుకొని 1-2 స్పూన్ల వరకు నూనె వేసుకోండి. అలాగే సన్నగా కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. అలాగే ఈ ఉల్లిపాయ ముక్కలు కాస్తంత ఫ్రై అయినాక ఇందులో సన్నగా అంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోండి. నెక్స్ట్ అయితే కనుక నేను ఇక్కడ వేసుకునేవి స్ప్రింగ్ ఆనియన్స్ అండి. ఉల్లికాడలు అంటాం కదా, వాటిని కూడా ఒక 2 కట్టల వరకు వేసుకోండి. ఒక క్యారెట్ని అయితే ఇలా సన్నగా తురిమేసి వేసుకోండి. వేసుకొని వీటిని బాగా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత ఈ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకొని మూత పెట్టేసి కుక్ చేసుకుంటే మనకి స్ప్రింగ్ ఆనియన్స్ అనేవి మెత్తబడతాయండి. అవి కంప్లీట్గా మనం కుక్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అలాగే ఈ లోపైతే మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. రెసిపీ అయితే సూపర్ ఉంటుంది. ఇలా మూత పెట్టుకొని కుక్ చేసుకుంటే కాసేపటికి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఇలా మెత్తబడతాయి. నెక్స్ట్ అయితే కనుక మరొకసారి స్టవ్ వెలిగించి ఒక బాణలి పెట్టుకొని 1 స్పూన్ వరకు నూనెను వేసుకోండి. అలాగే నూనె వేడైనాక ఒక 2 గుడ్లను అయితే నేను ముందుగానే బాగా బీట్ చేసి పెట్టేసుకున్నానండి. వాటిని కూడా వేసేయండి. ఆ ఎగ్ మిశ్రమాన్ని వేసేసి పైనుంచి కాస్తంత ఉప్పుని అలాగే బ్లాక్ పెప్పర్ పొడిని కూడా వేసుకోండి. మిరియాల పొడి అంటాం కదండి, దాన్ని వేసుకొని ఇలా పొరుట్లాగా అయితే రెడీ చేసుకోవాలి. ఇక్కడ నేను ఎగ్ వేసుకుంటున్నాను కదండి. ఎగ్ ఒకవేళ ఇష్టం లేకపోయినా తినకపోయినా కానీ ఎగ్ని స్కిప్ చేసేసి మిగతా ప్రాసెస్ అంతా సేమ్ టు సేమ్ చేసేసుకోండి. పిల్లల కోసమని ఈవినింగ్ టైం హెల్తీగా చేయాలి అనుకుంటే ఇలాగ ఎగ్ వేస్ట్ చేసుకోండి. వాళ్ళు టేస్టీగా ఉంటుంది. అలాగే రుచి అయితే అదిరిపోతుంది. ఆ ఎగ్ని కూడా ఫ్రై చేసేసి ఈ స్ప్రింగ్ ఆనియన్స్ దాంట్లో వేసేయండి. వేసేసి మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇక్కడ కారం అది ఏమీ వాడట్లేదండి, ఒక్క పచ్చిమిర్చిని మాత్రమే కారానికి వాడుతున్నాము. అలాగే గుడ్లో అయితే పెప్పర్ పొడి వేసుకున్నాము, ఆ ఘాట్ అనేది సరిపోతుంది. ఇలా అంతా కుక్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేయండి. నెక్స్ట్ అయితే మనకి ఈలోపే గోధుమ పిండి అనేది బాగా నాని ఉంటుంది. ఆ గోధుమ పిండిని ఇంత పెద్ద సైజు నిమ్మకాయ సైజు అంతా అయితే తీసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా పొడిపిండి జల్లుకుంటూ దీన్ని పల్చగా రోల్ చేసుకోండి. మరీ మందంగా ఉండకూడదండి, పల్చగా ఉంటేనే ఈ స్నాక్ ఐటెం అనేది క్రిస్పీగా వస్తుంది. ఇలా మొత్తం చపాతీ అంతా రోల్ చేసుకున్న తర్వాత ఏదైనా షార్ప్గా ఉన్నది ఒక గిన్నె పెట్టుకొని ఈ విధంగా కట్ చేసేసుకోండి. ఇవి ఏంటి పెద్దవి కావాలనుకుంటే పెద్ద సైజు కట్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఇలా మీడియం సైజులో కూడా కట్ చేసుకోవచ్చు. కట్ చేసుకొని ఈ ఎక్సెస్ ఉన్న పిండిని తీసేయండి. తీసేసి మళ్ళీ దాన్ని రోల్ చేసుకొని ఇదే విధంగా చేసుకొని మళ్ళీ కట్ చేసుకోవచ్చు. ఇలా అన్నింటినీ రెడీ చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే ఒక సైడ్ని పెట్టేయండి. సైడ్ని పెట్టేసిన తర్వాత నెక్స్ట్ అయితే ఒక చిన్న మిక్సింగ్ బౌల్ తీసుకోండి. అందులో 1 స్పూన్ వరకు మైదా పిండిని లేదా గోధుమ పిండిని వేసుకొని కొంచెం కొంచెం నీళ్ళని వేసుకొని ఈ మాత్రం థిక్నెస్లో అయితే బ్యాటర్ అనేది రెడీ చేసుకోండి. ఇలా ఈ విధంగా అంతా రెడీ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టండి. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చిన్న చిన్న పూరీలు ఉన్నాయి కదా, దానిని ఒకదాన్ని తీసుకోండి. తీసుకొని ఈ ఎడ్జెస్ అంతా మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ మైదా పిండి బ్యాటర్ని అయితే కనుక చుట్టూ అప్లై చేయండి. ఇలా ఒకవేళ మైదా పిండి ఇష్టం లేకపోతే ఈ ప్లేస్లో గోధుమ పిండిని తీసుకోవచ్చు. అప్లై చేసిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ ఫ్రై ఉంది కదండి, దాన్ని తెచ్చి వేసేయండి. మధ్యలో ఇలాగా పెట్టుకోండి. మరి ఎక్కువ ఫిల్లింగ్ పెట్టుకోవద్దండి, బయటకు వచ్చేస్తుంది. ఇలా పెట్టుకొని దీన్ని క్లోజ్ చేసేయండి. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. క్లోజ్ చేసేసి ఈ ఎడ్జెస్ అనేది గట్టిగా నొక్కేస్తే కనుక ఈ స్టఫింగ్ అనేది మనకి బయటికి రాకుండా ఉంటుంది. దీన్ని కాస్తంత గట్టిగా ప్రెస్ చేస్తే మనం ఫ్రై చేసుకునేటప్పుడు క్రిస్పీగా రెడీ అవుతుంది. ఇలా అన్నింటినీ రెడీ చేసుకోండి. ఫస్ట్ అన్నింటినీ రెడీ చేసుకున్నాక మీకు మళ్ళీ చూపిస్తాను.
ఈ విధంగా రెడీ చేసుకునే లోపే నేనైతే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ వేడైనాక మన కళాయిలో ఎన్ని సరిపోతాయి అన్నింటినీ ఒకటి ఒకటి వేసేసుకోండి. వేసుకున్నాక మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని ఇవి వన్ సైడ్ కలర్ వచ్చినాక రెండో వైపు అయితే టర్న్ చేసుకోవాలి. రెండు వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. టేస్ట్ అయితే నిజంగా అదిరిపోతుందండి. ఏ సమోసా బజ్జీలు కూడా దీని దగ్గర తక్కువైనా చెప్పవచ్చు. రుచి అయితే అంత బాగుంటుంది. ఇలా కావాలనుకుంటే ఈ విధంగా కూడా స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవచ్చు. ఇంకా కాస్తంత బ్రౌన్గా కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇలా ఫైనల్లీ మన రెసిపీ అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారా? రెడీ టు ఈట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.